గాదే ఇన్నే ఇంట్లో ఎన్ఐఏ సోదాలు మా ఇల్లు ఆశ్రమంలోనూ రైట్స్. అయితే ఈయనకు గాదే ఇన్నయ్య గారికి మా ఇల్లు అనే ఒక ఆశ్రమం ఉంది, అదే ఆశ్రమంలో ఉంటున్నాడు. అయితే మొన్న ఈ నక్సల్స్ని ఎన్కౌంటర్ చేస్తున్న తరుణంలో కొంచెం భావోద్వేగానికి గురయ్యి కొంచెం మాట్లాడండి. ఎందుకంటే సానుభూతిగా మాట్లాడేసరికి ఈయనని అదుపులోకి తీసుకున్నారు ఎన్నయ్య. ఎందుకంటే ఈయన మాజీ నక్సలైట్ కాబట్టి మరి వాళ్ళతోనే ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో ఈయనని అదుపులోకి తీసుకొని మరి కస్టడీ పిటిషన్ కూడా వేసారు. మళ్ళీ కస్టడీకి తీసుకొని విచారణ జరిపే అవకాశం ఉన్నది. అయితే ఈ అవకాశంలో విచారణ చేసే భాగంలో ఏం చేశారంటే మళ్ళీ ఈయన ఆశ్రమానికి వచ్చి సోదాలు నిర్వహించి పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈయన అరెస్ట్ అయిన తర్వాత ఈయన ఇంటికి ఎవరెవరు వచ్చిర్రు, ఎవరెవరు పోయిర్రు, ఏంది అంటే వాళ్ళ సంబంధించిన వాళ్ళతో ఎవరైనా మాట్లాడిరా ఏంది అన్న కోణంలో కూడా దర్యాప్తు జరుపుతున్నారు. ఎందుకంటే ఈ నక్సల్స్ అనేది నిషేధమే కాబట్టి ఇక దాని మీద కొంచెం సీరియస్గా ఉంటున్నారు. ఇదంతా ఏంటంటే కేంద్రం అసలు నక్సల్స్ కదలిక లేనప్పుడు ఇప్పుడు ఇవన్నీ ఎందుకని ఆలోచిస్తున్నారు జనాలందరూ. వాళ్ళ కదలికనే లేదు. అలాంటప్పుడు వాళ్ళని ఏరివేత కార్యక్రమము ఇదంతా ఎందుకంటే వ్యాపారం, యురేనియం తవ్వకాలు, బంగారం తవ్వకాలు, అడవులను చెరబట్టాలి, లబ్ధి పొందాలి దానికోసం. దానివల్ల ప్రజలకు ఏమైనా ఉపయోగం ఉందా అంటే ఏమీ లేదు. అది